Hi guys, welcome back to my channel. So అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing good. So welcome to today's video and video thumbnail చూసి మీరందరూ కొంచెం షాక్ అండ్ కొంచెం సర్ప్రైజ్ అయితే ఫీల్ అయి ఉంటారు. బట్ అదంతా పక్కన పెట్టేస్తే అసలు నేను నెదర్లాండ్స్కి ఎందుకు వెళ్తున్నాను, ఎన్ని డేస్కి వెళ్తున్నాను అండ్ కంప్లీట్గా మూవ్ అవుతున్నానా లేదా ఏమైనా షార్ట్ ట్రిప్పా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు ఉన్నాయని నాకు అర్థమైంది. బట్ అవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మాత్రం వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఆల్సో ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. నేను ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను సోలోగా, అది కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్. సో చాలా నర్వస్ ఉన్నాను అండ్ ఆల్సో ఎక్సైటెడ్గా కూడా ఉంది. లాస్ట్ 2 వీక్స్ అయితే ఫుల్ ప్యాకింగ్ అండ్ షాపింగ్తోనే నాకు మొత్తం అయిపోయింది. అండ్ ఆల్సో వీసా థింగ్స్ మీద కూడా చాలా బిజీ ఉన్నాను. అందుకే అసలు నేను ఏ వీడియోస్ని ఎడిట్ చేయడానికి టైం లేదు అండ్ అవి పోస్ట్ చేయడానికి కూడా నాకు ఏం అవ్వలేదు. చాలా కంటెంట్ ఉంది కానీ ఎడిట్ చేయడానికి అసలు టైం లేదు బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్. సో నా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 10:15కి అండ్ ఫస్ట్ అయితే హైదరాబాద్ నుంచి దుబాయ్కి వెళ్తాము అండ్ దెన్ దుబాయ్ టు ఆమ్స్టర్డామ్. నెదర్లాండ్స్లో నియరెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఇస్ ఆమ్స్టర్డామ్. సో మెయిన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని ఆమ్స్టర్డామ్లోనే ల్యాండ్ అవుతాయి. సో అందుకని చెప్పేసి ఆమ్స్టర్డామ్ ఈజ్ ద నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అండ్ ఆమ్స్టర్డామ్ నుంచి ఇంకా నెదర్లాండ్స్కి 2 hours అయితే టైం పడుతుంది. సో అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే నా ఫ్లైట్ 10:15కి ఉంది. బట్ మేము 5:30కే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము, ఎందుకంటే వార్ ప్రోటోకాల్స్ వల్ల కొంచెం చెక్కింగ్ చాలా ఎక్కువ ఉంది అండ్ ఆల్సో ఇమిగ్రేషన్ ప్రాసెస్కి కొంచెం టైం పడుతుందని చెప్పారు. అందుకే కొంచెం అర్లీగా రావాల్సి వచ్చింది. సో 10:15 అయితే 6:15 కల్లా లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నాం బికాస్ అన్ని థింగ్స్ చెక్ చేసుకొని ఉంటుందని చెప్పేసి. సో 5:30కి అయితే రీచ్ అయ్యాము ఎయిర్పోర్ట్కి. ఇంట్లో వాళ్ళందరూ చాలా జాగ్రత్తలు చెప్తున్నారు ఎలా ఉండాలి ఏంటి, బికాస్ ఫస్ట్ టైం నేను సోలోగా ట్రావెల్ చేస్తున్నాను. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఈధర్ ఫ్యామిలీ అయినా ఉంటుంది లేదా ఫ్రెండ్స్ అయినా ఉంటారు. ఇట్లా ట్రావెల్ చేయడం అనేది ఫస్ట్ టైము. ఎగ్జైటెడ్ ఉన్నాను కానీ సేమ్ టైం నర్వస్గా కూడా ఉన్నాను, ఎందుకంటే లైక్ ఇఫ్ ఐ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ మై థింగ్స్ అవన్నీ ఆలోచించి ఇంకా ఎలా ఉంటుందో, ఎందుకంటే సడన్గా ఒక కంట్రీకి డిఫరెంట్ కంట్రీకి వెళ్తున్నాం అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా ఉంటాము ఏంటి అని చెప్పేసి. సో ఐ డూ హ్యావ్ మై క్వశ్చన్స్ అండ్ ఆల్, బట్ స్టిల్ నేను ఎంత నర్వస్గా ఉన్నా ఐ డోంట్ వాంట్ టు షో ఇట్ టు మై పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ బికాజ్ సి మనం ధైర్యంగా ఉంటేనే వాళ్ళు మనల్ని ధైర్యంగా పంపిస్తారు. సో అలా బయట కాసేపు మాట్లాడుకున్నాం ఎయిర్పోర్ట్ బయటే. లోపలికి ఎలా ఉంటుంది, టికెట్కి 100 రూపీస్, బట్ చాలా తక్కువ దూరం మాత్రమే పంపిస్తారని చెప్పేసి నేను వద్దని చెప్పాను. ఇక్కడే ఎంతసేపు అయినా మాట్లాడుకొని వెళ్ళొచ్చులే లోపలికి అనుకున్నా. దాని తర్వాత బ్యాగేజ్ కూడా కొంచెం స్కాన్ చేయించాం. ఎలక్ట్రానిక్ డివైసెస్ చెక్ ఇన్ బ్యాగ్లో అలౌడ్ కాదు. సో ఏమైనా ఉన్నాయా బై మిస్టేక్ అని పెట్టేసుకున్నాను అని చెప్పేసి చెక్ చేసుకున్నాం. సో బ్యాగ్ స్కానింగ్ అంతా అయిపోయినాక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఫైనల్గా ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని ఇంకా అప్పటికే టైం 6 అరౌండ్ అయిపోయింది. ఇంకా జస్ట్ 15 మినిట్స్ ఉంది కాబట్టి ఇంకా అక్కడ కూడా లైన్ ఉంది పాస్పోర్ట్ చెకింగ్ దగ్గర. సో ఫ్రంట్లో చెక్ చేస్తారు కదా ఎయిర్పోర్ట్ లోపలికి పంపించే ముందు టికెట్ అండ్ ఐడి, అక్కడ కొంచెం లైన్ ఉందని చెప్పేసి ఇంకా నేను ముందుగానే వెళ్ళిపోదాం అనుకున్నా. బికాజ్ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నాను, అది కూడా సోలోగా చేస్తున్నాను కాబట్టి కొంచెం టైం ఉంటే నాకు కంగారుగా ఉండదు లోపల. సో అందుకే కొంచెం బేగా వెళ్ళాలని అనుకున్నా. సో 6:15 కల్లా అయితే లోపలికి వెళ్ళిపోయాను. నాకున్న ఇంకొక చిన్న టెన్షన్ ఏంటంటే బ్యాగేజ్ వెయిట్ ఎక్కడ లిమిట్ దాటేస్తుందేమో అని చెప్పేసి. సో నాకు ఇచ్చిన బ్యాగేజ్ లిమిట్ ఈజ్ 40 kgs ఇన్ చెక్ ఇన్ బ్యాగ్ అండ్ 7 kgs ఇన్ క్యాబిన్ బ్యాగ్. సో ఆ బ్లూ కలర్ బ్యాగ్ ఉంది కదా, అది నేను క్యాబిన్లో క్యారీ చేస్తాను. మిగతా 2 సూట్ కేసెస్ నేను చెక్ ఇన్లోకి ఇస్తాను. సో ఆ రెండు 40 కన్నా తక్కువ ఉండాలి అండ్ క్యాబిన్ బ్యాగ్ కన్నా కూడా 7 kgs తక్కువ ఉండాలి. సో లోపలికి వెళ్ళి నేను వెయిట్స్ చూసుకుందాం అనుకున్నా, అందుకే బేగా కూడా వెళ్ళాను లోపలికి. సో లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఫస్టే బ్యాగేజెస్ చెక్ చేసుకున్నాను. 40 కన్నా తక్కువే ఉంది చెక్ ఇన్ అయితే, 39.8 grams ఉంది. బట్ క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి 7.6 grams ఉంది. అది కొంచెం 60 grams ఎక్కువ ఉండడం వల్ల హెడ్సెట్ మిగతా ఐటమ్స్ లైక్ సన్ గ్లాసెస్ ఇవన్నీ బయటికి తీసి పెడితే అప్రాక్సిమేట్గా 7 దగ్గరలోకి వచ్చింది. సో ఇనిషియల్గా ఫస్ట్ పాస్పోర్ట్ అండ్ టికెట్ చెకింగ్ బయట చేస్తారు. ఆ చెకింగ్ అంతా అయిపోయినాక మనం లోపలికి పంపిస్తారు. సో లోపలికి పంపించిన ఇదంతా సేమ్, యాక్చువల్లీ ఇంటర్నేషనల్ డొమెస్టిక్కి ఫస్ట్ చెక్ అనేది సేమ్. దీని తర్వాత మనం బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి వెళ్తాం అండ్ దెన్ క్యాబిన్ బ్యాగ్ చెకింగ్ ఉంటుంది, దెన్ లోపలికి వెళ్ళిపోతాం డొమెస్టిక్ అయితే. బట్ ఇంటర్నేషనల్ అయితే ఎక్స్ట్రా స్టెప్ ఒకటి ఉంటుంది, అది ఇమిగ్రేషన్. సో ఇవన్నీ నేను ఏవి ఫిలిం చేయలేదు బికాస్ నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి ఫిలిం చేయడానికి అవ్వలేదు. అండ్ ఇమిగ్రేషన్ దగ్గర అసలు షూట్ కానీ ఫిలిం కానీ ఏం చేయకూడదు, ఏది ఫొటోస్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అట్ దట్ ప్లేస్. అందుకే ఇమిగ్రేషన్ టైంలో నేను ఏం చేయలేదు. సో ఫస్ట్ అయితే బోర్డింగ్ పాస్ దగ్గరికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన బ్యాగేజ్ అంతా ఇచ్చేసి ఆ బ్యాగ్స్కి ట్యాగ్స్ వేయించేసాను. దెన్ దాని తర్వాత ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాను. ఇమిగ్రేషన్ అంతా చేయించుకున్నాక క్యాబిన్ బ్యాగ్ చెకింగ్ అయిపోయినాక ఇంకా ఆల్మోస్ట్ వీఆర్ డన్, అన్ని చెకింగ్స్ అన్నీ అయిపోయినట్టే.
సో బోర్డింగ్ పాస్ మీద ఉన్న గేట్ నెంబర్ దగ్గరికి వెళ్ళి మనం వెయిట్ చేయడమే. టైమింగ్ని బట్టి ఫ్లైట్ సీటింగ్ని బట్టి పిలుస్తారు. అక్కడ కూడా ఒక చెక్ ఉంటుంది. మన బోర్డింగ్ పాస్ని చూపించాలి. కొన్నిసార్లు ఐడి ప్రూఫ్స్ని కూడా అడుగుతారు. సో ఇదంతా అయిపోయినాక నాకు ఆల్మోస్ట్ 2.5 hours టైం అయితే మిగిలింది. సో గేట్ దగ్గరికి వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి లాంచ్ దగ్గరికి వెళ్ళాను. నాకైతే లాంచ్ యాక్సెస్ ఉంది. సో లాంచ్ యాక్సెస్కి అయితే వెళ్ళాను. సో లాంచ్ యాక్సెస్ చెక్ చేసుకున్నాక లాంజ్లోకి ఎంట్రీ ఇచ్చారు. మినిమం 2 hours అంటే మ్యాక్సిమం 2 hours అక్కడ స్టే చేయొచ్చు అంట. సో అక్కడ ఫుడ్ ఉంటుంది, రిలాక్స్ అవ్వచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంటే మనకి కొంచెం బయట సిట్టింగ్ గేట్ దగ్గర సిట్టింగ్ కన్నా ఇక్కడ కొంచెం ప్రీమియంగా ఉంటుంది. సో మార్నింగ్ కూడా నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి అవ్వలేదు. బికాజ్ 3:30కే స్టార్ట్ అయిపోయాం ఇంటి దగ్గర నుంచి. అండ్ ఆ హడావిడి కంగారులో ఇంకా అస్సలు ఏం తినడానికి అవ్వలేదు. సో అందుకే ఇంకా లాంచ్కి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది. నేను దానికి ఒక సపరేట్ రీల్ చేస్తాను. లాంచ్ యాక్సెస్కి ఎలా వెళ్ళాలి అండ్ ఎక్కడ చెక్ చేయించుకోవాలి లాంచ్ యాక్సెస్ అండ్ ఫుడ్ అంతా ఎట్లా ఉంటుంది, దీనికోసం మొత్తం డీటెయిల్ ఒక రీల్ అయితే పోస్ట్ చేస్తాను. ఆ రీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో వీలైతే మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. లాంచ్లో కాసేపు టైం స్పెండ్ చేసేసరికి నాకు ఇంకా ఫ్లైట్కి 1 hour మాత్రమే మిగిలింది. లైక్ 9:15 అరౌండ్ అయింది. అందుకని ఇంకా బయటకి అయితే వచ్చేసాను. సో బయట నుంచి నేను ఇంకా నా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నాకు వచ్చింది 25B గేట్. సో లాంచ్ యాక్సెస్ నుంచి పైకి వెళ్ళి దాని తర్వాత గేట్ దగ్గరికి వెళ్ళాలి. సో గేట్ దగ్గరికి వెళ్ళిపోయినాక చాలాసేపు అక్కడ వెయిట్ చేశాను. ఒక 30 minutes ఏమో వెయిట్ చేసిన తర్వాత మన సిట్టింగ్ వైజ్గా పిలవడం స్టార్ట్ చేశారు ఫ్లైట్కి. సో నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి నాకు దుబాయ్ వరకు ఒక ఫ్లైట్, దుబాయ్ నుంచి దెన్ ఆమ్స్టర్డామ్కి ఇంకొక ఫ్లైట్. సో దుబాయ్ ఫ్లైట్ని బోర్డ్ చేశాను ఫైనల్లీ. ఫ్లైట్ ఈస్ టూ గుడ్ గైస్ అండ్ ద ఎయిర్లైన్స్ ఇస్ ఎమిరేట్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యూజువల్గా నార్మల్ ఫ్లైట్స్లో లెగ్ స్పేస్ కానీ ఇవన్నీ చాలా తక్కువ ఉంటాయి. ఎమిరేట్స్లో అలా లేదు. ఫ్లైట్ చాలా బాగుంది అండ్ సిట్టింగ్ కెపాసిటీ కూడా అరౌండ్ 400 members కంట. సో ఫ్లైట్ అయితే టూ గుడ్ అండ్ సిట్టింగ్కి లెగ్ స్పేస్ దగ్గర అంతా బాగుంది. దాంతోపాటు చాలా ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ మీకు తర్వాత చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఎక్కిన తర్వాత బ్యాగేజ్ అంతా పెట్టేసుకొని నేనైతే విండో సీట్ బుక్ చేసుకున్నాను. అండ్ కరెక్ట్ టైంకే ఫ్లైట్ టేక్ ఆఫ్ కూడా చేసేసారు. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత కాసేపు ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యాను. అండ్ మన ఫోన్ చూసుకోవడానికి ఇవేం అవ్వదు. బట్ ఎమిరేట్స్లో మీకు ఫ్రీ వైఫై ఉంటుంది. అంటే వైఫై కొంచెం స్లో ఉంటుంది కాబట్టి బట్ ఫ్రీ వైఫై. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు వైఫై పని చేయలేదు. బట్ లేదంటే మీరు వైఫై కూడా యూస్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఒక 10-20 minutes లేకపోతే 30 minutes అనుకుంటా ఫుడ్ ఇచ్చారు. అండ్ నేను చూస్ చేసుకున్న ఆప్షన్ వచ్చేసి వెజ్ తీసుకున్నాను. ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్ను కాబట్టి వెజ్ ఆప్షన్ తీసుకున్నాను. సో వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఇచ్చారు. ఫస్ట్ అయితే పులావ్ ఇచ్చారు విత్ రాజ్మా కర్రీ అండ్ పక్కనే ఒక సలాడ్లా ఇచ్చారు. లైక్ కుకుంబర్, క్యారెట్తో కలిపి గ్రేటెడ్ కోకోనట్ ఇవన్నీ వేసి సలాడ్ ఇచ్చారు. అండ్ దెన్ రోస్టెడ్ పీనట్స్, బన్ అండ్ బటర్ అండ్ డెజర్ట్కి రస్మలై కేక్. అండ్ దెన్ డ్రింక్స్లో స్ప్రైట్, ఇంకా చాలా డ్రింక్స్ ఉన్నాయి, మనం ఏ డ్రింక్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా వెరైటీస్ అయితే పెట్టారు. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. నిజంగా నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్లైట్లో ఫుడ్ అసలు బాగోదు అనుకున్నా కానీ ఎమిరేట్స్ ఫుడ్ ఈస్ టూ గుడ్. సో దాంతోపాటు ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. లైక్ అక్కడ స్క్రీన్ ఉంది. స్క్రీన్లో మీరు మూవీస్, మ్యూజిక్, గేమ్స్ ఆడుకోవచ్చు. బట్ నాకు ఇచ్చింది జస్ట్ 2 hours మాత్రమే కాబట్టి నేను ఫుడ్ తినేసి ఇంకా అటు ఇటు సెటిల్ అయ్యేసరికి దుబాయ్ వచ్చేసింది. సో దుబాయ్ నుంచి ఆమ్స్టర్డామ్ కూడా నాకు సేమ్ ఎమిరేట్స్ ఫ్లైటే. సో అందులో కూడా ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. నేను అక్కడ క్లియర్గా మీకు చూపిస్తాను. దుబాయ్లో దిగినాక అక్కడ నుంచి నాకు 2 hours లే ఓవర్ ఉంది నెక్స్ట్ ఫ్లైట్కి ఫ్రమ్ దుబాయ్ టు ఆమ్స్టర్డామ్. సో క్విక్గా బయటకు వచ్చేసి, ఎందుకంటే మినిమం 30 minutes అయినా పడుతుంది వేరే ఫ్లైట్కి వెళ్ళడానికి. అండ్ ఐ డోంట్ నో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి, అండ్ ఏ గేట్కి వెళ్ళాలి ఏంటో తెలీదు. సో నాకైతే 30 minutes పట్టింది ఆ గేట్కి వెళ్ళడానికి. సో గేట్కి వెళ్ళిన తర్వాత నేను అక్కడ వైఫై కనెక్ట్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఒకసారి కాల్ చేసి ఇట్లా రీచ్ అయ్యానని చెప్పాను. బికాస్ దుబాయ్ రీచ్ అయిన తర్వాత మనకి ఇంటర్నేషనల్ రోమింగ్ పడుతుంది. సో మీరు డేటా వేయించుకుంటే అది వాడచ్చు, లేదా సిమ్ తీసుకుంటే అదైనా యూస్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడికి వచ్చినాక సిమ్ తీసుకుందాం అనుకున్నాను కాబట్టి నేను అక్కడ వైఫై అయితే యూస్ చేశాను. అండ్ దుబాయ్ వస్తే మీరు ఇంకొక థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దుబాయ్లో వాట్సాప్ పనిచేయదు. అంటే లైక్ వీడియో కాల్స్ అండ్ వాయిస్ కాల్స్ అసలు అవ్వవు. ఓన్లీ మెసేజెస్ పెట్టుకోవచ్చు. మెసేజెస్ విల్ బి రీచ్డ్. సో మెసేజ్ అయితే చేశాను మా ఇంట్లో వాళ్ళకి. బట్ వీడియో కాల్ కానీ వాట్సాప్ కాలింగ్ కానీ చేయాలి అనుకుంటే దానికి ఇంకేదో యాప్ ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసి నేను కాల్ చేశాను. అండ్ ఐ డోంట్ నో, నాకు ఆ యాప్ నేమ్ అయితే ఇప్పుడు గుర్తులేదు. బట్ ఐ విల్ ట్రై టు మెన్షన్ దట్ నేమ్ ఇన్ ద వీడియో. సో అట్లా నేను నా గేట్ దగ్గరికి వెళ్ళిపోయాను ఫస్ట్. అక్కడ కూడా ఇంకొక ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. అక్కడ నుంచి ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. అండ్ మీరు క్యాబిన్ బ్యాగ్ ఏమైనా తీసుకెళ్తే ఆ క్యాబిన్ బ్యాగ్ చెకింగ్ కూడా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతటికి టైం పడుతుందని చెప్పేసి నేను ఫస్ట్ అది గేట్ దగ్గరికి వెళ్ళి దెన్ రెస్ట్ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ బ్యాక్కి వచ్చాను.
సో గేట్ దగ్గర నేను వెయిట్ చేశాను. ఒక 30 మినిట్స్ అట్లా వెయిట్ చేసేసరికి మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ బోర్డింగ్‌కి పిలిచేశారు. అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయినాక నెక్స్ట్ ఫ్లైట్‌ని బోర్డ్ చేసేసాను. ఈ ఫ్లైట్‌లో కూడా నాకు మీల్ ఇంక్లూడెడ్ ఉంది. సో ఈ ఫ్లైట్‌లో మీల్ ఏం పెట్టారనేది కూడా చూపిస్తాను. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన ఫ్యూ మినిట్స్ లైక్ 30-40 మినిట్స్‌కే మాకు మీల్ పెట్టేశారు. సో మీల్‌లో మాకిచ్చిన ఐటెమ్స్ ఏంటి అంటే నేను కూడా ఇందులో వెజ్ ఆప్షనే తీసుకున్నాను. సో సమ్ కైండ్ ఆఫ్ బిర్యానీ టైప్ ఉంది. అండ్ దెన్ సలాడ్‌లో పైనాపిల్ విత్ కార్న్ ఇచ్చాడు. సో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను దీనికి కూడా డీటెయిల్డ్ వీడియో రీల్ పోస్ట్ చేస్తాను. సో అదొకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే ఇంకా 7 అవర్స్ జర్నీ నాకు దుబాయ్ నుంచి ఆమ్స్టర్డామ్‌కి. సో 7.5 అనుకుంటా. 7.5 అవర్స్ జర్నీ. సో ఇంకేం చేయాలో తెలియక అక్కడ మనకి స్క్రీన్ ఉంటది. స్క్రీన్ అండ్ మనకి ఒక హెడ్‌సెట్ ఇస్తారు. సో స్క్రీన్‌లో చాలా వెరైటీస్ ఆఫ్ మూవీస్ ఉంటాయి. లైక్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో డిఫరెంట్ మూవీస్ ఉంటాయి. అవైనా మీరు ప్లే చేసుకొని చూడొచ్చు. లేదు అనుకో చాలా గేమ్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఆడుకోవచ్చు. అండ్ మ్యూజిక్ ఉంటుంది. అంటే మేబీ మనకు నచ్చిన ప్లేలిస్ట్ ఉండకపోవచ్చు గానీ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో మెయిన్ సాంగ్స్ ఉంటాయి కదా! అంటే కొంచెం అందరూ వినే సాంగ్స్ ఉంటాయి కదా! అవైతే ఉన్నాయి. సో నేను అన్నీ ట్రై చేశాను. అండ్ మీరు ఈజీగా టైమ్ పాస్ చేసేయొచ్చు ఎమిరేట్స్ ఫ్లైట్ అయితే. ఇలా గేమ్స్ ఉంటాయి అండ్ వైఫై కూడా ఉంటుంది యాక్చువల్లీ. చెప్పాను కదా! ఆ రోజు ఏదో ఇష్యూ అవ్వడం వల్ల వైఫై వర్క్ అవ్వలేదు. బట్ వైఫై కూడా ఉంటుంది. సో అలా మూవీస్ చూస్తూ సాంగ్స్ వింటూ టైం పాస్ అయితే చేసేసాను. ఆల్మోస్ట్ 7.5 అవర్స్ తర్వాత నేను రీచ్ అయ్యాను ఆమ్స్టర్డామ్‌కి. సో ఆమ్స్టర్డామ్ అంటే నెదర్లాండ్స్‌లో డేస్ చాలా లాంగ్ ఉంటాయి సమ్మర్స్‌లో. సో వాళ్ళకి సన్సెట్ 9:30కి ఏమో అవుతది. అండ్ 8:30 ఆ టైం వరకు కూడా చాలా వెలుతురుంటది. సో నేను రీచ్ అయ్యేసరికి ఆమ్స్టర్డామ్‌లో రీచ్ అయ్యేసరికి టైం 8 అయింది. అండ్ సన్ చూసారా ఎలా ఉందో అంటే సన్ రైజ్ కూడా చాలా హార్ష్ ఉంటాయి. సో చల్లగానే ఉంటుంది. బట్ సన్ రైజ్ హార్ష్ ఉంటాయి. సో ఫైనల్లీ ఆమ్స్టర్డామ్ రీచ్ అయ్యాను. బట్ ఆమ్స్టర్డామ్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి నాకు 1 అవర్ పట్టింది ఇమిగ్రేషన్‌కి. ఎందుకంటే ఆ సిటీని రీచ్ అయిన తర్వాత కూడా అక్కడ ఇమిగ్రేషన్ చేస్తారు. ఎందుకొచ్చాం ఏంటి అని చెప్పేసి. సో ఇమిగ్రేషన్ అంతా అయ్యేసరికి నాకు 1 అవర్ అయింది. తర్వాత మా కొలీగ్ వచ్చారు నన్ను పిక్ చేసుకోవడానికి. అక్కడి నుంచి నేను ఉండే ప్లేస్ 2 అవర్స్ జర్నీ. అంటే క్యాబ్‌లో వెళ్తే 2 అవర్స్ పడతది. బట్ ఇట్స్ వెరీ కాస్ట్‌లీ. ట్రైన్‌లో అయితే 1 అవర్ 15 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ట్రైన్‌లో వెళ్తున్నాము. అండ్ ట్రైన్ ఈస్ వెరీ ఫాస్ట్ కంపేర్ టు ది క్యాబ్. సో ట్రైన్ బుక్ చేసుకొని నేను ఏదైతే ప్లేస్‌లో ఉంటున్నానో ఆ ప్లేస్‌కి బుక్ చేసుకున్నాం. ట్రైన్ స్టేషన్ నుంచి నన్ను వేరే కొలీగ్ పిక్ చేసుకున్నారు టు డ్రాప్ మీ ఎట్ మై స్టే. సో ఫైనల్లీ ఐ యామ్ ఇన్ నెదర్లాండ్స్ నౌ. సో నెదర్లాండ్స్ అయితే రీచ్ అయిపోయాను. అసలు ఎందుకు వచ్చాను ఏంటి అనేది డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాను. బికాజ్ ఈ వ్లాగ్ చాలా లెంగ్తీ అయిపోయింది అనిపించింది నాకు. సో నెక్స్ట్ వీడియోలో నేను అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ గైస్. అండ్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ బాయ్.